హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయేది సింపుల్ పులావ్. దీన్ని బగారా రైస్ అని కూడా అంటారండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే నేను క్లియర్గా చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోండి. ఇప్పుడు నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చెప్తాను. బిర్యానీకి కావాల్సినది 1/2 kg బియ్యం, 1/2 kg బాస్మతి బియ్యం తీసుకున్నాను నేను. ఇప్పుడు దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఏమో మధ్యలో చీల్చి పెట్టుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, అల్లం చిన్నులపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఈ కప్పుతో నేను 4 కప్పులు ఆయిల్ పోసాను. 4 కప్పులు అంటే మనకి 100 grams ఆయిల్. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు, ఈ మసాలంతా వేసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది అన్నమాట, నోటిఫికేషన్ రూపంలో. ఆనియన్స్ ఇలా కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకుందాము. అప్పుడు చిన్నులపాయ పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట, లేకపోతే మాడిపోతాయి. చూస్తారు కదా, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ అల్లం చిన్నులపాయ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. దీన్ని బగారా రైస్ అని కూడా అంటారు. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అంత అవసరం లేదు. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వెంటనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక 15 minutesలో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. బ్యాచిలర్స్కి, అలాగే ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, మన అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేద్దాం. నేను ఇందాక చూపించిన దాంట్లో సగం మాత్రమే వేస్తున్నాను, మిగిలిన సగము మనం పైన వేసుకుందాం. చూసారు కదా, ఈ అల్లం చిన్నులపాయ పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఈ పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేను కొంచెం కలర్ వస్తుందని చెప్పి వేస్తున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు ముందే వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది రైస్ ఉడికేలోపు తెలిసిపోతుంది. సో అందుకని నేను ముందే ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు నేను బియ్యం తీసేసుకుంటున్నాను. నేను ముందే బియ్యంలో ఎసరు పోసి పెట్టేశాను. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసులు నీళ్ళు. అలా నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసులు నీళ్ళు పోసేసాను. ఇప్పుడు నేను బియ్యం యాడ్ చేసేస్తున్నాను. బియ్యము, ఎసరు 2 ఒకేసారి వేసేసుకున్నాను. కొంచెం ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇంకొకసారి అది ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని రైస్ ఉడికిచ్చేసుకుందాం. ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నేను పెట్టే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మనకి ఎలా అయిపోయిందో రైస్ అంతా.
నేను సాల్ట్ ఇందాక నేను చూపించాను కదా, అది సరిపోలేదు నాకు, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా రైస్ ఉడికిపోతుంది. ఈ టైంలో మనం ఒకసారి దీన్ని ఇలా పై నుంచి కిందకి మిక్స్ చేసుకోవాలి. అది స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఇవి బాస్మతి రైస్ కదా, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా స్లోగా మిక్స్ చేసుకుందాము, ఎందుకంటే కింద వాటర్ ఉండిపోయి పైన రైస్ అంతా పొలుగ్గా అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా ఇందాక కనిపించిన వాటర్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫైనల్గా పైన కొత్తిమీర పుదీనాకు వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి రైస్ మనకు మంచిగా ఉడికిపోయేటట్టు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనము ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను నేను, సిమ్లో పెట్టేసి మనము వాటర్ అంతా ఇంకిపోయి రైస్ మనకి పొలుగు వచ్చేటప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసేసుకొని చూద్దాము మన రైస్ ఉడికిందేమో. చూసారా ఎంత చక్కగా ఉడికిందో, పొలుగ్గా. ఒకదానికొకటి అంటుకోకుండా మెతుక్కి చూసారా. అది ఇదండి సింపుల్ అండ్ టేస్టీ పులావ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.